సరికి పొద్దున అయితే ఇట్లా శనికైతే వచ్చినాం ఫ్రెండ్స్. బోరకాడ కొన్ని మన వంకాయలు అయితే వేసినాము. ఆ వంకాయలు అనేది షీడ్ అనేది చాలా బాగుంది. కాకపోతే ముళ్ళు అంటే అసలు విపరీతమైన ముళ్ళు ఫ్రెండ్స్. ఇది మాత్రం గుత్తొంకాయ వేయడానికి అయితే ఎక్సలెంట్ ఉంటుంది. కాకపోతే తెంపనీకనే చాలా ఇబ్బంది. చూడొచ్చు ఫ్రెండ్స్, రైతులు అయితే ఇట్లా కష్టపడి ఇట్లా ముళ్ళు అనక ఇట్లా ఎండనక వాననక చేనుల కాడ వచ్చేసి మనకు నీళ్ళు పెట్టి వాళ్ళు తెంపి ఇంత ఇబ్బంది పడి ఇట్లా ముళ్ళు ఉన్నా కానీ బ్లౌజులు వేసుకొని మరి తెంపుకొని వస్తారు. కానీ అమ్మేటప్పుడు మాత్రము మనమందరమే, ఇంకెవరో కాదు, మనమందరమే. ఎవరైతే కూరగాయలు కొనడానికి వస్తారో వాళ్ళు తక్కువ ఇవ్వండి తక్కువ అని అడుగుతారు. కానీ రైతు కష్టం అంటే ఇట్లుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా ముండ్ల తెంపి ఇట్లా కష్టపడి తెస్తే మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే రేట్ అనేది వాళ్ళకే గిట్టుబాటు అవుతున్నది. రైతులకైతే అసలు లాభం అనేది వస్తలేదు. ఎప్పుడైతే రైతు పండించిన పంటకు తాను రేట్ నిర్ణయిస్తాడో అప్పుడే మనకు రైతు బాగుపడుతుంది. జై జవాన్ జై కిసాన్. జర రైతులను గుర్తించి కూరగాయలు కొనేటప్పుడు ₹1 అటు ఇటు ఉన్న కొనండి ఫ్రెండ్స్. ఇట్లా కష్టపడు అయితే చాలా ఉంటుంది. నీళ్ళు పెట్టి తెంపిన తర్వాత అమ్మడం అనేది అమ్మటం ఈజీగా అమ్ముతారు, కానీ తెంపడము పండియడం అంటే చాలా కష్టం ఉంటుంది. జై జవాన్ జై కిసాన్. రైతు బాగుంటుంది, దేశం బాగుంటుంది.